మీరు చెప్పినట్టుగా అలిగిన ఆలు మగలు సినిమాల్లో అయితే ఎలా విడిపోతారో తెలుసా? భార్య సూట్ కేసు పుచ్చుకొని సీరియస్ గా మెట్లు దిగొస్తూ ఉంటుంది, భర్త బెట్ట మీద నుంచుంటాడు. రాధ, నా మాట విను, నేను ఏ తప్పు చేయలేదు. దాంతో భార్య తెలిపేదో నలిపేదో, వెలిగేదో చీకటేదో, మంచేదో చెడ్డేదో, రాయేదో రప్పేదో, గరిటేదో గిన్నేదో తెలుసుకోలేనంత మూర్ఖురాలు కాదని సీరియస్ గా గుమ్మం దాకా వెళ్తుంది. ఈ పొడుగుతా మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పాం 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 అని డాన్స్ ఇస్తూనే ఉంటాడు. అక్కడ గడప కాలు లేస్తుంది, కాలు గడప, కాలు గడప, గడప కాలు, గడప కాలు, ఇలా బిల్డప్ ఇస్తారు. సడన్ గా కాలు బయటకు వెళ్తుంది, ఆటోమేటిక్ గా తలుపులు మూసుకుంటాయి. దాంతో జై అని ఒక బ్యాంగ్. అది డైరెక్టర్ టచ్. ఎంత గొప్పగా చెప్పారండి. ఏమన్నా డైరెక్టర్ గారు, మా వాడిని కూడా సినిమాలోకి తీసుకెళ్ళకూడదు? ఎందుకురా, అక్కడే కాంపిటీషన్ గా చూస్తుంటే మళ్ళీ నేను ఎందుకు? ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, మీరు తాగితే మాత్రం నేను ఊరుకునేది లేదు. నేనా తాగటం? మంద ఇచ్చింది. ఏమండి, మీ ఫ్రెండ్ శేఖర్ గారు వస్తున్నారు. హలో శేఖర్. హలో. హలో శేఖర్. ఏమిటి మా చెల్లాయి నీకు ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టుంది? నీ చెల్లాయి వాళ్ళ కొత్తగా వారిని కూడా పెళ్లి అయిన దగ్గర నుంచి అప్పుడు ఇస్తూనే ఉంది, మనం పుచ్చుకుంటున్నాం. అది కాదన్నయ్య గారు, ప్రతిసారి పార్టీకి వచ్చేటప్పుడు డ్రింక్ ముట్టుకోనంటే ముట్టుకోనంటారు. నేను చూసి ఒకటి, చూడకుండా 2 రౌండ్లు లాగించేస్తారు. ఈ రోజు మాత్రం ఆయనకు ఒక్క పెగ్గు కూడా ఇవ్వద్దు. ఒక్క పెగ్గు కదా ఇవ్వద్దాను, పోనీ 2 పెగ్గులు ఇస్తాను. ఇస్తాను అని ఉత్సాహపడిపోతున్నారు. పనిలో పని మీరు కూడా పుచ్చుకుందామనా? అదేం కుదరదు. అదేం చెల్లెమ్మా, పార్టీ ఏమిటి, ఇచ్చుకోవడం పుచ్చుకోవడం దర్శాలు. ఒరే శేఖరు, ఇంకాసేపు వీళ్ళు మంచి ఉన్నామంటే మన విస్కీ చేస్తారు, విస్కీ ఉన్నదన్న సంగతే మర్చిపోతాం. కమన్ 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 కమన్. ఏమండి, నేను చెప్పింది గుర్తుందిగా? ఏంటి ఇదే? ఉమ్. ఒరే శేఖరు, చెల్లాయి నీకు మామూలు పెగ్గ పోయిద్దని కనుక పార్టీ ఎలా పెగ్గ పోస్తున్నాను. నీకేరా బాబు, నువ్వు దానిలో పోస్తావు, నేను దీనిలో పోస్తాను. కాసేపటి మీ చెల్ల వచ్చి చేపట్టి లక్కెళ్ళి దండకం చదువుతుంది. అంతేనండి బాబు, మగాళ్ళు తాగుతారు, పిల్లలు తిడతారు. వెల్ సెడ్, వెల్ సెడ్. ఇంకేమిటి? బాగుందండి. హలో ఆంటీ. థ్యాంక్ యూ బాబు. వదిన గారు, మీ బాబుకి మర్యాదలు బాగా అలవాటైనట్లున్నాయి. మా బాగా చెప్పావయ్యా. తాగడం తప్పు లేదని ప్రభుత్వం ఒప్పుకుని ప్రొఫెషన్ తీసేస్తే ఇంకా పెళ్ళాలంటే ఏదో పేద కొంపలమునండి, కోపాలు తాపాలు. రై, మందు పడింది గనక నువ్వు ఆ చెప్పేదేదో మంచి రాగంలో లాగించాయి. రాగం పాట. రైట్ రైట్ మ్యాన్. సరిగమ పదనిస సనిదప మగరిస ససరి గగమమ్మ పాప దర్ద నిన్ని ససరి. సార్, అసలే మనస్సంతా చికాకుతో వస్తుంటే మీ కూని రాగంతో నన్ను ఎందుకండి ఖుని చేస్తారు? ఏమిటయ్యా, వాతం కమ్మిన గుర్రంలా, శృతిపోయిన రాగంలా అలా పిచ్చి మొహం వేసి కూర్చున్నావు? అసలేమైంది నీకు? మీకెందుకండి? నాకెందుక? చెప్తావా చెప్పవా? నేను ససగిరిగిరి సనిదప మగరిస మగరిస సనిదప. చెప్తాను సార్, చెప్తాను. రాత్రంతా దిగులుగా గుబులుగా నిద్ర పట్టక చస్తున్నాను. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా మందులు దండగే గాని ఏమీ పని చేయడం లేదు. రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదా? ఈ వయస్సులో మందులు మాకులు కదయ్యా వాడవలసింది, పిట్టల వేట. ఏమిటి పిట్టల వేట? ఆ పిట్టల వేట కాదు, అందమైన వయసులో ఉన్న అమ్మాయిని చూసి ప్రేమించేయడమే. ప్రేమించాలని నాకు ఉంది సార్, కానీ ప్రొసీజర్ తెలియక ఊరుకున్నాను. ఓహర్ని, ఆ సంగతి నాకు ముందే చెప్పుంటే ఒక అసావేరి రాగలంటి సలహా ఇచ్చుండేవాడిని కదా. మీకు ఈ విషయంలో అనుభవం ఉందని నాకేం తెలుసు సార్. ఇప్పుడు మాత్రం పోయిందే ఉంది, కాస్త సాయం చేయండి సార్. సరిగమ పప్ప తనిగమ పప్ప. మీ పప్పలాపి సాయం చేయండి. నీదని మమ్మ సరి రెగస. ఏంటి, నేను కూడా ఫీజు ఇచ్చుకోవాలంటారా? రెగమప రెగమప. తీసుకోండి. చూడు చిట్టుబాబు, ఈ ప్రేమ అనేది సంగీతంలాగా ఒక మహాసముద్రం లాంటిదయ్యా. నేను ఆ రెండిట్లోనూ మునిగి తేలి ఈత కొట్టినవాడిని. నీ దగ్గమ్మ పప్ప పప్ప. సంగీతం సాగరం అన్నమాట నిజమే గాని మీరేత కొట్టడం లేదు. మాలాంటి వాళ్ళని ముంచి చంపేస్తున్నారు. ప్రేమ విషయం చెప్పండి. వస్తున్నా. నేను కుర్రాడిగా ఉన్నప్పుడు రోజుకో అమ్మాయిని ఎడాపెడా సనిదప్ప ఎడాపెడా మగరిస ఎడాపెడా. మీరు చేశారు, బాగుంది, నేను ఒప్పుకుంటున్నాను కదా. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. వస్తున్నా. ఒంటరిగా నిలబడి ఏ బస్సు కోసమో రిక్షా కోసం ఎదురు చూస్తున్న అమ్మాయిని చూసి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మొదట ఓర చూపు, పిదప చిరిపి నవ్వు, ఆ పైన సరిగమ పదనిస. వండర్ఫుల్. ఒంటరిగా ఉన్న అమ్మాయి దొరికింది. ఇక ప్రేమించటం ప్రారంభించొచ్చు. మా గురువు గారు చెప్పినట్టు ఓ చిన్న సైజు హీరోలా దగ్గరకెళ్ళాలి. జై గురుదేవా. మొదట ఓర చూపు,
పెదపో చిలిపి నవ్వు. అరే, మా గురువు గారు చెప్పినట్టు రిప్లై నవ్వు వచ్చిందే. ఇక లేట్ చేయకుండా ప్రొసీడ్ అయిపోవాలి. గడేల్మని దవడ అవుట్ పేలినట్టు పేలగానే రెండో దెబ్బకి దొరకకుండా పారిపోయి వచ్చాను. తదిగిండతో నేను తన్నులు తినొస్తే మీకు ఆనందంగా ఉందే. నా డబ్బులు తీసుకుని వెధవసలా ఒకటి చెప్పారు. నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఆ వేళ ప్యాకెటేశాను. కావాలంటే మరో మంచి రాగం వదులుతా విను. మీ రాగాలతో నా రోగం ఎక్కువయ్యేలా ఉంది. మళ్ళీ ఎవడు తనకుండా ఓ మంచి సలహా చెప్పండి. ఒక మంచి రోజు చూసి నలుగురు కిరాయి రౌడీలు మాట్లాడుకో. ఒంటరిగా వస్తున్న అందమైన ఆడపిల్లను చూసి వాళ్ళని ఉసిగొల్పి నువ్వు బ్రూస్లీలాగా ఎంటర్ అయిపో. అప్పుడు నువ్వు సరిగమా ఆ అమ్మాయి పదనిస్తా. అంటే నువ్వు హీరో, ఆ అమ్మాయి హీరోయిన్. అమ్మా, ఏమిటమ్మా ఇందు, ఆదివారం నాడు కూడా ఇంత లేటుగా వచ్చావు? అల్లుడు గారేరి? ఇవాళ ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నారట, అందుకే రావటం కుదరలేదు. అది సరేగానమ్మమ్మా, రాన్ డాడీ గురించి అడుగుతావు కానీ నా గురించి అడగవే. ఏం అడగమంటావే తల్లి? ఏముందమ్మమ్మా, దానికి తింటుంటే చాలు. షటప్. అమ్మమ్మ నాకు ఎలాగో పెడుతుందిగా కదమ్మమ్మా. ఊళ్ళో ఉన్నా వచ్చేది వారానికి ఒక్కసారి. మీకేమైనా చేసి పెట్టకపోతే నా మనసుకు తృప్తి ఉండొద్దు. అమ్మా ఇందు, నీకు పిల్లలకి ఇష్టమని పాయసం చేశాను, రండి తాగుదురు గాని. ముందు వాళ్ళకి పెట్టమ్మా, నేను నాన్నగారిని ఒకసారి పలకరించి వస్తాను. నాన్న, ఎంతసేపు అయిందమ్మా నువ్వు? ఇప్పుడే వచ్చాను. ఎలా ఉంది మీ ఒంట్లో? ఎలా ఉంటుందమ్మా, కళ్ళు మూసుకుని ఇలాగే వెళ్ళిపోతే బాగుండనిపిస్తుంది. కాకపోతే దేవుడు ఈ జన్మలో నేను చేసిన పాపాలకి ఇంకా ఇలా శిక్ష అనుభవించాలని రాసి పెట్టినట్టున్నాడు. అందుకే కాలు చెయ్యి పడిపోయినా ఇంకా ఇలాగే మంచాన పడి బతుకుతున్నాను. ఏమిటమ్మా, మీ నాన్న నిన్ను చూడగానే చావు బ్రతుకు అని మొదలు పెట్టేశారా? ఈ మధ్య మనిషి కనిపిస్తే చాలు ఈయనకి మాటలు ఎక్కువయ్యాయి. ఇందా అమ్మాయికి నా మనసులోని మాట చెప్తున్నాను. గతంలో నిన్నో రకంగా బాధ పెట్టాను, ఇప్పుడు మరో రకంగా బాధ పెడుతున్నాను. చాలు చాలండి. భార్య భర్తకి చాకరీ చేయడం బాధ అనుకుంటే ఈ లోకంలో ఆడవాళ్ళు కాపురమే చేయలేరు. అమ్మ చెప్పేది నిజమే నాన్న. నువ్వు కళ్ళ ముందు ఉండడం వల్లే కదా నిన్ను చూసుకుని తను బ్రతుకుతోంది. ఆడపిల్లని నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను. ఇక తనకున్నది నువ్వేగా నాన్న. ఉండు, పళ్ళరసం ఇస్తాను. ఈవేళ మీరు రాలేదేమిటా అని అమ్మ ఎన్నిసార్లు అనుకుందో. ఒకే ఊళ్ళో ఉన్నాం, వారానికి ఒకసారన్నా వాళ్ళకి కనిపించకపోతే వాళ్ళు బాధపడరు? అబ్బా, పడ్డారులే వయమాల బాధ. ప్రపంచంలో నీ ఒక్కదానికి ఉన్నారు తల్లిదండ్రులు బాధపడటానికి. అయినా అప్పటికి మంచిలో అనిపించుకోవాలని ప్రతి వారం నీతో పాటు వస్తున్నావుగా తోకలాగా. ఏదో ఈ వారం పార్టీ వచ్చింది, సరదాగా వెళ్ళాం. మీ మమ్మీ దట్టు, నేను డాడీ దట్టు, మీ మమ్మీ వచ్చారా? దట్టు, వండర్ మీ బాబు డాడీ వచ్చిందా? దట్టు. నేను పుట్టకపోతే ఏమై ఉండేదాన్ని? నేను సుఖపడేవాళ్ళు. షో, బుజ్జిలా పుట్టకపోతే బుజ్జిగాళ్ళ పుట్టుండేదాన్ని. బుజ్జిగాడా అయితే నాకు తమ్ముడు అనమాట. నీకు కాదు, నాకే తమ్ముడు. నీకు తమ్ముడైతే నాకు తమ్ముడేగా. వచ్చే మొద్దు, అప్పుడు నువ్వు పుట్టిండేదానివే కాదు, నువ్వే మొద్దువి. బుజ్జి, అక్కడి కంటే పెద్ద కదా అలా అనొచ్చు, తప్పు కదా. దానికంటే చిన్నదాన్ని అది నన్ను అనొచ్చా? నేనంటా నా ఇష్టం, నేను అంటా నా ఇష్టం. ఆగండి, మంచి పిల్లలు అల్లరి చేయొచ్చా? వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ డాడీ. థ్యాంక్ యూ. ఇందు, వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు చిన్న ఆలోచన. ఏంటి? ఏం లేదు, వాళ్ళిద్దరి మధ్యలో గానీ వాళ్ళ తర్వాత గానీ ఒక అబ్బాయి పుట్టుండే ఎంత బాగుండేది. ఉన్నాడుగా. ఎక్కడెక్కడ దాచావా క్యారింగ్? ఇడుగో. నేనా? ఇందు, నువ్వు చాలా అదృష్టం. ఎందుకని? ఎందుకేంటి, నీకు అబ్బాయి ఉన్నాడు. ఆ ఎక్కడున్నా అబ్బాయి లేడే. పాప్, ఏం చేద్దాం? ఏం చేస్తామంటే ఏదో చేయొచ్చు. చెప్తాను, చిన్న కోఆపరేషన్. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ ఆదివారం. ఆదివారం లేదు, ఎందు